ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు దీనికి వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేయొచ్చునని మీరు ప్రార్థన చేయండి. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ప్రేమైన బిడ్డలారా, దేవుడి ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడుతున్న మాట, ఎంతో బాధ చేత, ఎంతో ఇబ్బంది చేత, ఎంతగానో అందరూ నెట్టివేసిన స్థితిలో నీ కంట కన్నీళ్లు కారుతూ ఆదరించువారు లేక బాధపడుతూ ఉన్నావేమో, ప్రభుకి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నావేమో. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇదిగో ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. సొంత తల్లి ఏ రీతిగా అయితే కుమారులను కూతుర్లను ఆదరిస్తూ ఎంతగానో హక్కున చేర్చుకొని ప్రేమ చూపిస్తుందో, అదే రీతిగా దేవుడు కూడా అంతకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తానని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈరోజు నేను అందరూ నెట్టివేయచ్చు, అందరూ నిన్ను తృణీకరించవచ్చు, అందరి చేతను బాధపడి ఉండొచ్చు, కానీ యేసయ్య చెప్తా ఉన్నాడు, ఇదిగో నీ తల్లి ఎలాగైతే చేర్చుకుంటుందో నేను కూడా అలాగే నేను చేర్చుకుంటాను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. యేసయ్య నీకు తోడుగా ఉంటానని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నీ సమస్య అయినా, కష్టమైన, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఎంత నిట్టూర్పైనా నువ్వు దేవుని మందిరంలో కానీ దేవుని సన్నిధిలో కానీ కూర్చొని నువ్వు ఏడవడం ప్రారంభించు. అంతేకాక విశ్వాసముతో, నమ్మకంతో నువ్వు ఎప్పుడైతే దేవునిలో ఉంటావో అప్పుడు దేవుడు తప్పక నిన్ను ఆదరిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు ధైర్యాన్ని చెప్తా ఉన్నాడు, దేవుడు నీకు నిబ్బరాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. అమ్మా, అయ్యా, ఏడవద్దు, ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. ఆదరించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. బలపరిచే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోనండి. ప్రభువు మాట్లాడుతున్న మాటను బట్టి విశ్వాసం ఉంచండి. దేవుడు తప్పక ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేరుస్తాడు. మంచిది, ప్రార్థన చేస్తాను. మీ అందరి కొరకు ప్రార్థనలోకి భవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం నైనా. నిజమే ప్రభువా, ఈ లోకంలో అందరూ నెట్టివేసేవారే. అందుకే కీర్తన గ్రంథంలోనైనా అయా మీరు వాక్యంలో తెలియచేస్తూ ఉన్నారు, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు అనే మాట రాయబడి ఉంది ప్రభువా. అయా నిజమే ప్రభువా, ఈరోజు మేము మనుషులను నమ్ముకోవట్లేదు, కానీ మిమ్మల్ని నమ్ముతూ ఉన్నాం. ఏ బిడైతే కన్నీళ్ళ చేత, ఏ బిడైతే నిన్న ఎంతో ఇబ్బందుల చేత ఉండి నీ సన్నిధిలో ఈ ప్రార్థనలోకి భవిస్తూ ఉన్నారో వారి మీద నీ కనుదృష్టి ఉంచండి. ఒక తల్లి ఆదరించినట్లుగా మీరు ఆదరిస్తానని ఈరోజు చెప్తా ఉన్నారు. వారిని ఇంకను ఆదరించి బలపరిచి స్థిరపరచండి. అయా వారి కలుగుతున్న ప్రతి ఒక్క బాధ నుండి విడుదల మీరు దయచేయండి. ప్రభువా మీకు వందనాలు. మీరే తోడై ఉండి నడిపించి దీవించి ఆస్వాదించండి. ప్రభువా మీకు వేలాది స్తోత్రం. అయా ఏ బిడైతే విశ్వాసంతో, నమ్మకంతో ఈ వాగ్దానం వింటున్నారు నైనా, అయా వారిని దీవించి ఆస్వాదించండి. ఈ వాగ్దానము తప్పక వారి జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రభువా మీరు తోడుగా ఉండండి. ప్రభువా మీకు వేలాది స్తోత్రం. ఈ ఉదయకాలపు ఆశీస్సులను బిడ్డల మీద ఉంచమని యేసయ్య నామములో అడివేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధముగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు, అనేకులను ఓదార్చిన వారు అవుతారు. మంచిది. ప్రభువు మీకు, మీ కుటుంబాలకు తోడుగా, నీడగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.